ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాం సార్. వెంకటరమణ గారు క్లాసెస్ అటెండ్ అవుతున్నారా మీరు? అవును సార్, కానీ ఈ మధ్యలో ఒక 3-4 క్లాసెస్ మిస్ అవుతున్నానండి. అంటే మా తాతగారు కాలేజ్ చేశారు, అందుకని నేను ఈ పనుల్లో పడి నిన్నే 12 రోజులు అయింది. అయ్యో, ఓకే ఓకే. అందుకని ఈ మధ్యలో కాస్త డిలే అవుతుంది. అంతకుముందు రెగ్యులర్ గా 55 క్లాస్ వరకు నేను రెగ్యులర్ అటెండ్ అయ్యాను, అన్ని కాన్ఫిగరేషన్స్ కంప్లీట్ చేశాను. వెరీ గుడ్ వెరీ గుడ్. ఎలా ఉందండి ట్రైనింగ్? ఎలా ఉంది? ఫీడ్బ్యాక్ గురించి కాల్ చేశారండి. ఓకే సార్, చాలా బాగుంది సార్. మా ఎఫర్ట్స్ మేము సరిగా పెడితే ఈజీగా జాబ్ కొట్టేస్తాం మీ దగ్గర. నచ్చింది సార్ నాకు. మా ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేశాను సార్. మా వాళ్ళు కొందరు అడిగారు ఏం చెప్తున్నారు అంటే SAP ట్రైనింగ్ చేసుకుంటున్నా, నాకు నేను చిన్నప్పటి నుంచి తెలుగు మీడియం, నాకు కాస్త తెలుగులో కావాలని చెప్పేసి యూట్యూబ్ లో సెర్చ్ చేసి తీసుకున్నాను. మాట్లాడాను. నాకు సబ్జెక్ట్ కావాలనుకుంటే మాత్రం రండి, లేదు వేరు వేరే అనుకుంటే మాత్రం రాకండి. సబ్జెక్ట్ కావాలనుకుంటే మాత్రం మా సార్ దగ్గర చాలా బాగా చెప్తారు. మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఖచ్చితంగా వస్తుంది, సబ్జెక్ట్ వస్తుంది అని చెప్పాను. వెరీ గుడ్ వెరీ గుడ్. మీకైతే క్లాసెస్ అన్ని అర్థమైనాయి కదా? బాగున్నాయి సార్ క్లాసెస్. సబ్జెక్ట్ మాత్రం నాకు చాలా బాగా వచ్చింది సార్. నాకు ఫస్ట్ నిజంగానే భయం ఉండేది, అందరు చెప్పిన మాటే కానీ నాకు నిజంగానే భయం ఉండే. నేను ఏమంటారు బీకామ్ బ్యాక్గ్రౌండ్ కాదు, బ్యాక్గ్రౌండ్, అందులోనూ తెలుగు మీడియం. అది కాస్త ఫస్ట్ భయంలో ఉండే. తర్వాత ఫస్ట్ కాన్ఫిగరేషన్స్ అన్ని సక్సెస్ఫుల్ అయ్యాక ఓకే ఏముందిలే, కాన్ఫిగరేషన్స్ పర్ఫెక్ట్ సబ్జెక్ట్ మన దగ్గర ఉంటే దాన్ని కన్వర్ట్ చేస్తే అయిపోతుంది ఇంగ్లీష్ లోకి, అంతే కదా అనిపిస్తుంది సార్ ఇప్పుడైతే. కానీ ఇంటర్వ్యూ గురించి కాస్త భయంగా ఉంది. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అవి నేను గట్టిగా ప్రిపేర్ అవ్వాలి, అది నా ఎఫర్ట్. మనము ట్రైనింగ్ వరకేనండి, మిగతాది ప్రిపేర్ అవటం అంతా మీ రెస్పాన్సిబిలిటీ. నా రోల్ అనేది చాలా తక్కువ ఉంటుంది, మీ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే సార్, సబ్జెక్ట్ ఇవ్వడం వరకు మీ ఇంపార్టెన్స్ అంతే. మనం చెప్పిన కంటెంట్ అంతా నేర్చుకుంటే జాబ్ కొట్టడం ఆఫ్టర్ ఆల్. అవును సార్, సబ్జెక్ట్ మీరు 100కి 100 కాదు 200% ఇచ్చారు మీ తరఫున, ఇక మా తరఫున ఎఫర్ట్స్ మేము చేయాలి. అది ఎక్స్పెక్ట్ చేశారా అంత అమౌంట్ లో, తక్కువ అమౌంట్ లో ఎంత ట్రైనింగ్ ఇవ్వగలమని? అది ముందే మీ 20 వీడియోస్ మీరు పెట్టారు కదా సార్, ఆ ముందు వీడియోలలోనే మొత్తం 20 వీడియోస్ చూసాకే మీకు ట్రైనింగ్ తీసుకున్నాను సార్ మీ దాంట్లో. నాకు అప్పుడే అర్థమైంది, ఓకే సార్ సబ్జెక్ట్ ఇస్తారు సార్, ఒకసారి ఫిక్స్ అయ్యారంటే. అంటే ఫస్ట్ ఆన్లైన్ కదా సార్, మీరేమో ఎక్కడో మేమే ఎక్కడో, అంతా ఆన్లైన్, ఇప్పుడు చూసింది లేదు చేసింది లేదు, ఎక్కడ అడ్రస్ కూడా తెలీదు. కాస్త భయం ఉంది, మనీ పెడుతున్నాగా కాస్త చూసుకోవాలి అన్నట్టునే. పర్లేదు, ఎక్కడెక్కడో ఎలాగో మోసాలు జరిగితే మనం పెట్టే ప్రైజ్ ఫస్ట్ నమ్మకంగా పెట్టాలి, నమ్మకంగా చదువుకోవాలి. దిగాను సార్, నా నమ్మకం ఉంది, నాకైతే నచ్చింది సార్. ఓకే, మీకు కాన్ఫిడెన్స్ ఉందా జాబ్ వస్తుందని? ఇంటర్వ్యూ క్వశ్చన్స్ నేను ప్రాపర్ గా ప్రిపేర్ అయితే ఈజీగా వస్తుంది సార్, నా ఎఫర్ట్ అది 100% కాన్ఫిడెన్స్. ఇప్పుడైతే నాకు కాన్ఫిగరేషన్స్ అన్ని ఏది చెప్పినా ఈజీగా చేయగలను, ఆ 55 క్లాసెస్ వరకు. ఆ తర్వాత ఇప్పుడు నేను ఇంకా ప్రాక్టీస్ చేయాల్సింది ఉంది. ఎర్రర్స్ కూడా రిజాల్వ్ చేయగలను. సబ్జెక్ట్ అయితే నేను సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది సార్, కానీ ఇంటర్వ్యూ క్రాక్ చేయడం కాస్త భయంగా ఉంది. అది ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అవి నేర్చుకోవాలి నేను. మీరు సక్సెస్ స్ట్రాటజీ ఫాలో అవ్వండి, 100% సక్సెస్ అవుతారు ఈజీగా. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. సార్ ఇంకా ఎప్పుడు 72 క్లాసెస్ తీసుకుంటున్నారు కదా? టోటల్గా 70 ఉంటే అండ్ ఎక్కువ కూడా ఉండొచ్చు, చెప్పలేము. అది నేను అనుకున్న టార్గెట్ అనేది కంప్లీట్ చేయాలి ఫస్ట్. అది 70 ఎట్లాగో క్రాస్ అవుతాంలేండి, అవ్వకుండా ఉండవు. యా సార్, ఓకే సార్. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ అండి, బాయ్ బాయ్ సార్.